మనం మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే విజయసాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యాడు. కుమ్మక్కై ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించేందుకు సిద్ధమైపోయాడు. దానిలో భాగంగానే రాజ్ కసిరెడ్డిని ఇరికించడం, తర్వాత వరుసపెట్టి చాలామందిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, వీటి వెనుక విజయసాయిరెడ్డి గారి వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణకు వెళ్ళక ముందు తెలుగుదేశం పార్టీ నాయకులతో రహస్య భేటీ కావడమే దానికి నిదర్శనం. దానికి సంబంధించి ఒక కథనం ది వైర్ వాళ్ళు రిలీజ్ చేశారు. విజయసాయిరెడ్డి గారి యొక్క రాజకీయం తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా ముడిపడి ఉంది మొత్తాన్ని కూడా బయటపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది సీనియర్ అధికారులను ఇంట్రాగేట్ చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకుల మీద తన దృష్టి మళ్లించింది. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారిని ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి ఇంట్రాగేషన్కు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకోవడం జరిగింది. ఇంతవరకు కథ మామూలే, అందరికీ తెలిసిన కథ ఇదన్నీ కూడా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఈ కథనంలో ట్విస్ట్ ఏమంటే, ట్విస్ట్ అంతా కూడా సిఐడి దర్యాప్తుకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేత చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందినటువంటి టీడీ జనార్దన్ను కలవడమే. ది వైర్ తెలుగు ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కథనాలు మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. టీడీ జనార్దన్, విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం, తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేరువేరు కార్లలో వెళ్ళడానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. వాటన్నిటిని కూడా ది వైర్ రిలీజ్ చేసింది. అన్నీ కూడా రహస్య భేటీలే. ఆ రహస్య భేటీ వివరాలు ది వైర్ పరిశోధనలో వెలుగు చూసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మార్చి 11వ తేదీ సాయంత్రం 5:45 విజయసాయిరెడ్డి విజయవాడ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్క్ విల్లా నెంబర్ 27లోకి వెళ్ళాడు. ఈ విల్లా ప్రముఖ నిర్మాత తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆది శేషగిరి రావుది. విజయసాయిరెడ్డి గారు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి టీడీ జనార్దన్ అదే విల్లాలోకి వెళ్ళడం జరిగింది. ఈ విల్లా ఆదిశేషగిరి రావుదే. కానీ విజయసాయిరెడ్డి గారు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అంటే టీడీ జనార్దన్ అదే విల్లాలోకి వెళ్ళాడు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయ్యారు. సాయంత్రం 6:50 విజయసాయిరెడ్డి గారు బయటకు రాగా వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుడు టీడీ జనార్దన్ కూడా విల్లా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సమావేశం మీద సందేహాలు, లిక్కర్ కుంభకోణం మీద విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం అనేక అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యాడు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేయడం, విచారణకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య సమావేశం అవడం ఇప్పుడు అనేక అనుమానాలు కూడా దారితీస్తుంది. డే 1 నుంచే మనం అనుకుంటున్నట్లే జరుగుతుంది. విజయసాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాడు. వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్నే ఆయన చదువుతున్నాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు. లేకపోతే 3.5 సంవత్సరం ఇంకా ఉండగానే రాజ్యసభకు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఏముంది? సడన్గా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సడన్గా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోట రేంజ్ వేసి నాటకాలు ఆడి వ్యవసాయం చేసుకుంటా అన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు ఏంటో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలి. దీని వెనుక ఉన్నదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. నారా చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారిని ప్రలోభపెట్టి భయపెట్టి తన వైపు తిప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా సరే ఇరికించే వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయాలని చెప్పేసి
పక్కాగా చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే విజయసాయిరెడ్డి గారు నడుచుకుంటున్నాడు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పసిగట్టినట్టుగానే ఉన్నాడు. అందుకని చెప్పేసి విజయసాయిరెడ్డి గారి మీద డైరెక్ట్గా మొన్న ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి గారి పేరు తీసి ఇటువంటి వ్యక్తి స్టేట్మెంట్లు, ఇటువంటి వ్యక్తి మాట్లాడే స్టేట్మెంట్లు చూస్తే చాలా అసహ్యంగా ఉంటాయని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇటువంటి వ్యక్తుల స్టేట్మెంట్లు ఇచ్చేది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అవును, నిజమే. ఇటువంటి వ్యక్తుల తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు స్టేట్మెంట్ ఇస్తే వాటిని ఏ విధంగా నమ్మాలో చెప్పాలా? ఎంత దారుణం అండి, చాలా దారుణం ఇది. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడిచాడు. ఇటువంటి ద్రోహుల్ని దూరంగా పెట్టడమే మంచిది.